సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జి హర్ష ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే హర్ష, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. థ్యాంక్ యూ. ఎస్, ఒక్కసారి ఇవాళ డేట్ ఎప్పుడో చూద్దాము. 13th మార్చ్ ఫ్రైడే వీకెండ్. ఇవాళ మార్కెట్లు ఎక్కడ క్లోజ్ అయ్యే చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 1470 పాయింట్ల నష్టంతో 74,563 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 488 పాయింట్ల నష్టంతో 23,151 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 1343 పాయింట్ల నష్టంతో 53,757 వద్ద క్లోజ్ అయింది. సో చెప్పాలంటే గత 10-12 రోజుల నుంచి మార్కెట్లో కంటిన్యూస్గా బ్లడ్ బాత్ అనొచ్చు, క్రాష్ అనొచ్చు, లేదంటే బేర్ మార్కెట్ అనొచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు మార్కెట్ల గురించి. సో హర్ష, గత 72 రోజుల నుంచి మార్కెట్ల నుంచి దాదాపు 48 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. అంటే ఈ 2026 నుంచి గత 72 రోజుల్లో మార్కెట్ నుంచి 48 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. సో చెప్పాలంటే గత 15 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్ హిస్టరీ తీసుకుంటే, లాస్ట్ 15 years హిస్టరీ తీసుకుంటే చెప్పాలంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వర్స్ట్ మార్కెట్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. సో ఎలా చూడాలి అంటారు అసలు ఈ మార్కెట్లన్నింటినీ? సో నిఫ్టీ చూస్తే ఈ ఒక్కరోజు 2%, ఈ వారం మొత్తం కలిపి ఆల్మోస్ట్ 5%, ఈ మంత్ మొత్తం 8% పడిందండి. ఆబ్వియస్ రీజన్స్ అందరికీ తెలుసు. అది వచ్చి యుఎస్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేయడం వల్ల, దానివల్ల ఆయిల్ ప్రైజెస్ పెరిగి, ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడు పెరిగినా సరే మార్కెట్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి. సో ప్రాఫిట్స్ న్యాచురల్గా తగ్గిపోతాయి బిజినెస్లకి. కాబట్టి స్టాక్స్ అన్ని కొంచెం కరెక్షన్లోకి వెళ్తాయి. అయితే ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. ఒకటి వచ్చి ఏంటంటే, ఈ యుద్ధం అనేది ఇది ఎప్పటికీ జరగదు. ఎందుకు అని అంటే, ఆయిల్ ప్రైసులు కనుక ఒక లెవెల్ దాటిన తర్వాత ప్రపంచంలో ఏ కంట్రీ కూడా ఊరుకోదు. ఈ రోజు ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా, ప్రతి దేశం కూడా ఆయిల్, వాళ్ళు ఉన్న ఎకనామిక్ పరిస్థితుల్లో ఆయిల్ ప్రైసులు సడన్ గా పెరిగితే అది తట్టుకునే శక్తిలో లేవు. సో పొరపాటున కనుక ఆయిల్ చాలా ఫాస్ట్ గా పెరగడం కనుక మళ్ళీ చూస్తే గ్యారంటీగా యుఎస్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. యుద్ధాన్ని ఏదో కొలిక్కి తీసుకురండి, లేదా ఆపేయండి, లేదా ఏదో ఒక పీస్ డీల్ తెచ్చుకోండి అని ఏదో ఒక సొల్యూషన్ కోసం వెతుకుతారు తప్పితే, కంటిన్యూస్గా ఇది ఆయిల్ ఇంకా ఇలాగే పెరుగుతూ ఇరాన్ అన్న $200, $300 ఆ లెవెల్ దగ్గర తీసుకెళ్తే తట్టుకునే శక్తిలో ఏ దేశం కూడా లేవు. రైట్. సో ఆయిల్ ఖచ్చితంగా ఆ రేంజ్కి అయితే వెళ్ళకూడదు. అయితే ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, ఈ లాస్ట్ 2 weeks యుద్ధం జరుగుతోంది. అది మాక్సిమం ఇంకో 2 weeks ఎంతో కొంత కొలిక్కి వచ్చేస్తుంది. అట్లీస్ట్ సమ్ డీల్ కానీ, లేకపోతే ఆపేయడం కానీ ఏదో ఒకటి చేస్తారు. అండ్ ఆయిల్ని కొంచెం స్టెబిలైజ్ చేయడానికి చూస్తారు. అక్కడ వరకు యుద్ధం, ఆయిల్ 2 అయిపోతాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నిఫ్టీ గత 15 రోజుల్లో తనకున్న సపోర్ట్ లెవెల్స్ అన్నీ కూడా గ్యాప్ డౌన్తో బ్రేక్ చేసుకుని కిందకు వచ్చేసింది. మీ సపోర్ట్ లెవెల్స్ని గ్యాప్ డౌన్తో బ్రేక్ చేసుకుని కిందకు వస్తే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ నుంచి మళ్ళీ రికవర్ అయ్యి పైకి వెళ్తే ఇంతకుముందు ఉన్న ప్రతి సపోర్ట్ లెవెల్ కూడా ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోతుంది. రైట్. సో అండ్ ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేయడానికి చాలా రోజులు పడుతుంది. రైట్. సో 2 things. ఒకటి ఏంటంటే, నిఫ్టీ ఇది అయితే బాటమ్ కాదు. ఇప్పటి వరకు ఈ మంత్లో 8% ఏదైతే పడిందో 23,000 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా ఇంకా బాటమ్ కాదు. మేబీ ఇక్కడి నుంచి నెక్స్ట్ వరుసగా చాలా ఫాస్ట్గా ఈ వారం 5% పడింది కనుక నెక్స్ట్ వీక్ కొంత బౌన్స్ ఉండొచ్చు. న్యాచురల్ డెడ్ క్యాట్ బౌన్స్ అని అంటాం. న్యాచురల్గా కొంచెం పెరిగి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. రైట్. ఇక్కడ నుంచి సస్టైన్డ్ రివర్సల్ అయితే కనిపించదు. అక్కడి నుంచి రివర్స్ అయినప్పుడు మళ్ళీ బ్యాక్ టు, ఈసారి మోస్ట్ లైక్లీ నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉన్నది 22,000. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇంకో 1,000 points నిఫ్టీ పడడానికి చాలా స్కోప్ ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే, ఈ యుద్ధం దేనివల్ల అయితే నిఫ్టీ పడడం మొదలైందో, ఆ యుద్ధం ఫాస్ట్గా అయిపోవచ్చేమో, కానీ నిఫ్టీ మళ్ళీ రికవర్ అవడానికి ఇట్ మై టేక్ ఫ్యూ మంత్స్. సో అయితే ఒకసారి ఇవాళ వీకెండ్ మార్కెట్కి సంబంధించి ప్రధానంగా ఎటువంటి కీలక అంశాలు ఉన్నాయి ఇవాళ మార్కెట్ ఫాల్కి సంబంధించి? సో ఏది జరిగినా కూడా అల్టిమేట్గా ఫైనల్గా జరిగేది ఏంటంటే, ఎఫ్ఐఏలు ఇండియా నుంచి డబ్బులు బయట తీసేస్తారు. మన మార్కెట్లో బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఎఫ్ఐఏస్ వాళ్ళ తర్వాత డిఐఏస్, వీళ్ళిద్దరే మార్కెట్ని నడిపించేది.
ఎఫ్ఐలు ఆల్మోస్ట్ 18 months సెప్టెంబర్ 2024 నుంచి డబ్బులు బయట తీసేస్తున్నారు. మధ్యలో ఒక 2-3 months వెనక్కి వచ్చారు. ఆ తర్వాత ట్రంప్ తారిఫ్లు అన్ని మొదలు పెట్టడం వల్ల ఇండియా మీద మళ్ళీ 25% ఎక్స్ట్రా పెనాల్టీ అవన్నీ పెట్టినప్పుడు మళ్ళీ తీసేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు క్రైసిస్ సిచ్యువేషన్. అమెరికా యుద్ధంలో ఉంది, ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్ మొత్తం టర్మాయిల్లో ఉంది. కనుక ఎఫ్ఐఎస్ మళ్ళీ రిస్కీ యాసెట్స్, వాళ్ళకి ఇండియా ఎప్పుడు కూడా రిస్కీ యాసెట్. ఎందుకంటే వీళ్ళందరూ కూర్చునేది అక్కడ అమెరికాలో. వాళ్ళకి అమెరికా ప్రపంచంలో బిగ్గెస్ట్ పవర్ హౌస్. అమెరికానే కొంచెం స్లో అవుతుందో, అమెరికానో ఏదో ప్రాబ్లంలో ఉందని అంటే వాళ్ళు ప్రపంచం మొత్తం ట్రబుల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కనుక ఏ జరిగినా కూడా ప్రపంచంలో అల్టిమేట్ గా ఫైనల్ మన మీద దాని ఇంపాక్ట్ వచ్చేది ఎఫ్ఐఎస్ నుంచి, మన స్టాక్ మార్కెట్ పడడం. రైట్, ఎఫ్ఐఎస్ ఏమో కంటిన్యూస్ గా తీస్తూనే ఉన్నారు, అది మాత్రం ఆగే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. రైట్, సో దాని న్యాచురల్ ఇంపాక్ట్స్ మిగతా వాటి మీద ఉంటాయి. విక్స్ పెరుగుతుంది, రైట్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ నార్మల్ లార్జ్ క్యాప్ కంటే ఇంకా ఎక్కువగా కరెక్ట్ అవుతాయి. రైట్, అండ్ ఇప్పటి వరకు లాస్ట్ 3 months మనం చూస్తే మన మార్కెట్ ని స్ట్రాంగ్ గా నించోబెట్టింది బ్యాంకింగ్ సెక్టర్, ఆటో సెక్టర్. రైట్, వాటిలో కూడా వీక్నెస్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ గత 10 రోజులుగా ఈ మంత్ 8% ఫాల్ లో బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ బ్యాంకింగ్ సెక్టర్ అయింది. బ్యాంకింగ్ సెక్టర్ బాగా వీక్ అయిపోయి దాని నుంచి డబ్బులు బయట తీసేస్తున్నారు. సో ఆ రకంగా చూస్తే మీరు ఏ సెక్టర్ కూడా స్ట్రాంగ్ గా లేదు, అన్ని సెక్టర్స్ వీక్ అయిపోయాయి. అండ్ ఈ ఎఫ్ఐ సెల్లింగ్ ఏదైతే ఉందో అది మాత్రం ఇంకా కంటిన్యూస్ గానే వెళ్తుంది తప్పితే అది మాత్రం ఈ ప్రస్తుతంలో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో అయితే హర్ష, ఇప్పుడు మార్కెట్లు దగ్గర 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. నాకు తెలిసి 2023 చివరాఖరికో లేదంటే 2024 స్టార్టింగ్కో వెళ్ళిపోయినాయి. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 74,000కు వచ్చేసింది. ఎస్పెషల్లీ మనం ఈ సంవత్సరం చూస్తే, ఈ 2026 ఆరంభం నుంచి చూస్తే లాస్ట్ 2.5-3 monthsగా చూస్తే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 10.8% ఫాలు, నిఫ్టీ 9.5% ఫాలు. ఏంటి అంటే మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్స్, ఆ ట్రేడర్స్ ఎలా ఈ మార్కెట్ని అర్థం చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒకటి వచ్చి ఏంటంటే లాస్ట్ 1.5 yearగా మార్కెట్ ఏమీ చేయట్లేదు. మరి అలాంటప్పుడు అసలు ఇది మొత్తం అంతా చెత్త, అసలు మార్కెట్ల వైపు ఎప్పుడు చూడకూడదా అని అంటే 2020 కోవిడ్ తర్వాత 4 years వరకు విపరీతమైన ర్యాలీ ఉండింది. స్టాక్స్ 10 times, 15 times, 20 times పెరిగాయి. సో 4 years అంత బాగా వెల్త్ క్రియేట్ అయినప్పుడు 1 year పాజ్ అవడం అనేది చాలా న్యాచురల్. మార్కెట్ ఎప్పుడైనా సరే సైకిల్స్ లోనే వెళ్తుంది. 1995లో నిఫ్టీ 1000 దగ్గర స్టార్ట్ అయింది. ఈరోజు ఆల్మోస్ట్ 26,000 టచ్ అయ్యి బ్యాక్ టు 23,000 ఉంది. అంటే 30 ఏళ్లలో నిఫ్టీ ఒక్కటే 25 times పెరిగింది. అవును, రైట్, దాని లోపల మంచి స్టాక్స్ పికప్ చేసుకుంటే 100 times, 1000 times కూడా పెరిగినవి ఉన్నాయి. రైట్, సో ఈ మొత్తం ప్రాసెస్ లో నిఫ్టీ ప్రతి 2 ఏళ్లకి 3 ఏళ్ళకి ఒకసారి క్రాష్ అవ్వడం 5-10% రెగ్యులర్ గా అవుతుంది. క్రాష్ అయినప్పుడు ఇంకా 15-20% క్రాష్ అవ్వడం ప్రతి 2-3 ఏళ్ళకి. ఈ ఫేజ్లు కంటిన్యూ అవుతూనే వచ్చాయి. బట్ అల్టిమేట్ గా స్టార్ట్ అయిన 1000 దగ్గర నుండి ఈ రోజు 25,000 దగ్గర ఉన్నాం. రైట్, సో ఈ మార్కెట్ అల్టిమేట్ గా ఇక్కడ నుంచి రికవర్ అవడం అయితే 100%, దాన్ని ఎవ్వరు ఆపలేరు. మార్కెట్ డెఫినెట్ గా మళ్ళీ 26,000 దాటి 30,000, 50,000 కూడా టచ్ అవుతుంది నిఫ్టీ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అది ఎవరు ఆపలేరు. అట్ ద మూమెంట్ ఆబ్వియస్లీ కోవిడ్ తర్వాత వచ్చిన స్ట్రాంగ్ ర్యాలీకి మార్కెట్ ఆల్మోస్ట్ 7-8,000 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి 26,000, చెప్పాలంటే 3.5 to 4 times పెరిగింది. 4 years లో 4 times పెరిగిన మార్కెట్ 1 year కూల్ అవడం అనేది ఇట్స్ అ వెరీ న్యాచురల్ పార్ట్ ఆఫ్ ఎనీ ఎకనామిక్ సైకిల్ ఆర్ ఎనీ మార్కెట్ సైకిల్. రైట్, సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెప్టెంబర్ 2024 నుంచి చాలా క్లియర్ సిగ్నల్స్ ఉండింది. ఎఫ్ఐఎస్ డబ్బులు బయటకు తీసేస్తున్నారు ఇండియాలో నుంచి. త్రూ అవుట్ హిస్టరీ ఎఫ్ఐఎస్ డబ్బులు బయటకు తీసేసినప్పుడు అల్లా మార్కెట్ ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. రైట్, ఇంత క్లియర్ సిగ్నల్ ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ద బెస్ట్ థింగ్ ఫర్ యూ ఈజ్ టు స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్. ప్రతిరోజు మార్కెట్లో ఏదో పెట్టి ఎంతో కొంత సంపాదించాలని ఏమంటాం ఆ ఇచ్చింగ్ ఉండకూడదు. రైట్, 4 years యూ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ, 1 year బ్రేక్ అనేది న్యాచురల్ గా వస్తుంది, మార్కెట్ ఇస్తుంది. సో అలాంటి టైంలో బెస్ట్ థింగ్ ఫర్ యూ టు డూ ఇస్ స్టే అవుట్ సైడ్ ద మార్కెట్. బ్యాంక్ ఎఫ్డీలో పెట్టినా మీకు 6-7% వచ్చినా అది కూడా చాలు. ఈ మార్కెట్ ఎప్పుడైతే మొత్తం ఈ వోలటైలిటీ ఏదైతే ఉందో చూస్తున్నామో ఇది మొత్తం అంటే మళ్ళీ క్లియర్ గా అప్ ట్రెండ్ లోకి వచ్చినప్పుడు అప్పుడు యూ కెన్ అగైన్ ఎంటర్ ఫ్రెష్. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ బుల్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఈసారి 26,000 ఉన్న దగ్గర ఉన్న మార్కెట్ 50,000 ఈజీగా దాటుకుని వెళ్ళిపోద్ది.
రైట్. సో అప్పుడు ఆ ఫేజ్ లోనే డబ్బులు చేసుకోవచ్చు ఎవరైనా సరే. రైట్. ఎవరైనా మనీ మేనేజర్లు కూడా చూసేది ఏంటంటే మాక్సిమం ఇప్పుడు మీరు చూసారంటే బిగ్గెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఇంకా ఎస్బీఐ కానీ ఈవెన్ హెచ్డిఎఫ్సి కానీ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు 20-30% వాళ్ళ టోటల్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని ఈరోజు క్యాష్లో పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళే ఆల్రెడీ స్టాక్స్ నమ్మేసి బయటకు వచ్చేసారు. అలాంటి టైంలో మీరు పర్టికులర్గా మార్కెట్లోకి వెళ్ళి నేను ఏదో స్టాక్ని కొంటాను ఇప్పుడు అది పెరుగుతుంది అని అంటే ఖచ్చితంగా దాంట్లో మీకు డబ్బులు రావు. మీరు ఎంత సూపర్గా అనలిస్ట్ చేసినా, మీరు ఎంత క్లియర్గా కంపెనీ బిజినెస్ని అర్థం చేసుకున్నా, ఆ కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ అర్థం చేసుకున్నా, అల్టిమేట్గా మార్కెట్లో కొనేవాళ్ళు లేకపోతే మీకు ఆ రియలైజేషన్ రాదు, మార్కెట్ ప్రైస్ రియలైజేషన్ రాదు. రైట్. సో మార్కెట్లో లిక్విడిటీ లేదు, ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఎవరు కూడా కొనడం లేదు. అలాంటప్పుడు ది బెస్ట్ థింగ్ ఫర్ యూ టు డూ ఈస్ టు జస్ట్ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్. ఇది మొత్తం ఈ వాలటిలిటీ మొత్తం ఎండ్ అయిపోయి మార్కెట్ మళ్ళీ 26,000 తర్వాత క్లియర్ అప్ ట్రెండ్గా ఫ్రెష్ అప్ ట్రెండ్కి ఎంటర్ అయినప్పుడు అప్పుడు మీరు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం బెటర్. అండ్ ఒకసారి స్టాక్స్ కేటగిరీస్గా చూస్తే, అంటే కేటగిరీ వైజ్గా చూస్తే, అంటే బ్లూ చిప్ స్టాక్స్ మాత్రమే కాకుండా ఆల్మోస్ట్ మిడ్ స్మాల్ కూడా ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 10% పడ్డాయి కదా. ఎస్. సో అది ఎప్పుడు ఉంటుందండి, పెరిగేటప్పుడు బ్లూ చిప్ స్టాక్స్ మాక్సిమం 5-10% పెరిగితే మిడ్ స్మాల్ 15-20% పెరుగుతాయి. తగ్గేటప్పుడు బ్లూ చిప్ స్టాక్స్ 5-10% తగ్గితే మిడ్ స్మాల్ 15-20% తగ్గుతాయి. ఆ డిఫరెన్స్ ఎప్పటికీ ఉంటుంది. ఎందుకనంటే మీ బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక కంపెనీ విలువ రిలయన్స్ ఇండస్ట్రీస్ 18 లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు ఉంటాయి. అన్ని లక్షల కోట్లు ఉన్న మార్కెట్ క్యాప్ సడన్ గా ఒక సంవత్సరం 2 ఏళ్లలో అది మ్యాసివ్ గా పెరగడానికి అంత స్కోప్ ఉండదు. ఎందుకంటే అది ఒక పెద్ద ఎలిఫెంట్ లాంటిది, ఆల్రెడీ బాగా గ్రో అయిపోయింది. అంత గ్రోత్ వచ్చేసిన తర్వాత ఏ కంపెనీ అయినా ఒక సాచురేషన్ లెవెల్కి వస్తుంది. అక్కడి నుంచి ముందు చూసినంత ఫాస్ట్ గ్రోత్ ఉండదు ఎనీ బిగ్ కంపెనీ. మన దగ్గరే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే బ్లూ చిప్ స్టాక్స్ ఎప్పుడు కూడా అంత ఫాస్ట్ గా గ్రో. మీకు మిడ్ స్మాల్ మైక్రో ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న కంపెనీస్, 5,000 crore, 30,000 crore, 10,000 crores. సో రిలేటివ్లీ బ్లూ చిప్ తో పోలిస్తే చాలా చిన్న కంపెనీస్. వీటిలో గ్రోత్ స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల గ్రోత్ స్కోప్ ఎక్కడ ఎక్కువ ఉంటే మాక్సిమం డబ్బులు అందులోకి వస్తాయి. రైట్. అండ్ సడన్ గా మార్కెట్ కి ఏమన్నా ప్రాబ్లం వస్తుంది అని అంటే వీటిలో బాగా గ్రోత్ ఉంటుందని చెప్పి దీంట్లో ఎక్కువ డబ్బులు పెడతాం కదా, ఈ గ్రోత్ కి ప్రాబ్లం వస్తుందేమో, మార్కెట్ బాగాలేనప్పుడు ఈ గ్రోత్ కి ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి దీంట్లో నుంచి మాక్సిమం డబ్బులు బయటకు తీసేస్తారు. అందువల్లే మీరు ఎప్పుడైనా సరే పెరిగేటప్పుడు బ్లూ చిప్ 5-10% పెరిగితే మిడ్ స్మాల్ 15-20 పెరుగుతాయి. తగ్గేటప్పుడు బ్లూ చిప్ 5% తగ్గినా మిడ్ స్మాల్ 15-20% తగ్గడానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. రైట్. అండ్ ఇంకో విషయం చెప్పండి హర్ష, ఇప్పుడు మార్కెట్లో ఆల్మోస్ట్ 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఆల్మోస్ట్ ఒక 10% వరకు మార్కెట్లు కిందకు వచ్చేసాయి కదా. అంటే 85 నుంచి దగ్గర మార్కెట్లు 76కి వచ్చేసాయి. సో ఒకవేళ ఈ యుద్ధం అంతా సర్దుమణిగి అన్నీ సెటరేట్ అయిన తర్వాత మళ్ళా మార్కెట్లు ఈ 85కి రీచ్ అవ్వాలి అంటే ఈ 10% రికవర్ అయ్యి మళ్ళీ ఈ 74 నుంచి మళ్ళీ 84-85 దాకా రావాలంటే ఎంత సమయం పట్టొచ్చు, ఎన్ని నెలలు పట్టొచ్చు? 2026 చివరాఖరు పడుతుందా, లేదంటే 2027కి ఏమైనా అవకాశం ఉంటుందా? టైం అయితే ఎక్కువ పడుతుంది అనండి. దానికి మెయిన్ కారణం అదే ఏంటంటే నిఫ్టీకి ఉన్న సపోర్ట్ లెవెల్స్ అన్ని కూడా చాలా గ్యాప్ డౌన్ తో బ్రేక్ చేసుకుని వచ్చేసింది. అవును. సో అంత గ్యాప్ డౌన్ తో బ్రేక్ చేసి వచ్చినప్పుడు ఇప్పుడు రివర్స్ పైకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ గ్యాప్ ఫిల్ చేయాలి. గ్యాప్ ఫిల్ చేయడానికి చాలా వారాలు పడుతుంది. రైట్. అండ్ మల్టిపుల్ లెవెల్స్ లో గ్యాప్ డౌన్ బ్రేక్అవుట్ చేసుకుని వచ్చింది. ప్రతి లెవెల్లో గ్యాప్ ఫిల్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. సో రెసిస్టెన్స్ మాత్రం ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఏర్పడిపోయింది. మార్కెట్ కి వెరీ క్లియర్ అప్వర్డ్ రెసిస్టెన్స్ అయితే ఒక్క లెవెల్లో కాదు మల్టిపుల్ లెవెల్స్ లో ఉంది. సో ఈ లెవెల్స్ అన్ని క్రాస్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు 26,000 రావాలంటే మినిమం కొన్ని నెలలు అయితే 100% గా పడుతుంది. కొన్ని నెలలు పడుతుంది డెఫినెట్ గా, మళ్ళీ 10% రికవర్ అవ్వడానికి, ఈ 74 నుంచి 84-85 వెళ్ళడానికి. ఈ లోపల ఏదైనా నెగటివ్ న్యూస్ వస్తే మాత్రం కిందకి రావడానికి అయితే 22,000 లెవెల్ అట్ ద మూమెంట్. ఇప్పుడు ఈ ఆయిల్ క్రైసిస్ వల్ల వెళ్తున్న మార్కెట్, కిందకి వెళ్తున్న మార్కెట్ నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపించే 22,000 దగ్గర, విచ్ వాజ్ లాస్ట్ ఇయర్ March-April లో బాటమ్. అది ఇప్పుడు సపోర్ట్ గా నిలవాలి. అది కూడా బ్రేక్ అయిపోయి కిందకి వెళ్తే మాత్రం ఈసారి ఖచ్చితంగా మనం మళ్ళీ మార్కెట్ ని లెస్ దాన్ 20,000 లో చూడడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో డౌన్ సైడ్ అయితే అక్కడ ఉంది 22,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్. అది కనుక బ్రేక్ అయిపోయి కిందకి వెళ్ళి ఏదైనా ఎనీ బ్యాడ్ న్యూస్ వస్తే ఆ 22,000 కనుక బ్రేక్ అయిపోయి కిందకి వెళ్ళిపోతే 20,000 దాటి కిందకి వెళ్ళిపోవచ్చు. రైట్.
పైకి వచ్చేటప్పుడు మాత్రం కంటిన్యూస్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ప్రతి 500,000 పాయింట్స్కి 23,000 దగ్గర కానీ 24 కానీ 25 కానీ ప్రతి 500,000 పాయింట్స్ దగ్గరికి గ్యాప్ డౌన్ చేసుకుంటూ కిందకు వచ్చింది. ఆ గ్యాప్లన్నీ ఫిల్ చేసుకుని అక్కడ బేస్ ఫామ్ అయి పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా కొన్ని నెలలు అయితే పడుతుంది. సో పైకి వెళ్ళడానికి స్కోప్ తక్కువ, కిందకి రావడానికి స్కోప్ అయితే ఈజీగా ఉంది. బట్ అట్ ద మూమెంట్ వచ్చే వారం మాత్రం చూసుకుంటే ఈ వారం చాలా ఫాస్ట్గా పడింది కనుక కొంచెం డెడ్ క్యాట్ బౌన్స్ అంటే కొంచెం పైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సరే, ఇప్పుడు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మళ్ళీ రికవర్ అయ్యి నిఫ్టీ ఒక 26కి వెళ్ళడానికి, మళ్ళీ సెన్సెక్స్ ఒక 84-85కి వెళ్ళాలి అంటే ఎలాంటి మిరాకిల్స్ జరిగితే మార్కెట్లో మళ్ళీ ఆ రేంజ్కి రీచ్ అవుతాయి అంటారు? సో ఫస్ట్ వచ్చి వాట్ ఎవర్ టర్మాయిల్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వారు ఇదైతే ఒకటి ఎండ్ అయిపోవాలి. సెకండ్, ట్రంప్ పాలసీస్ ఏదైతే ఉందో తారిఫ్స్ ఇవన్నీ వాటి వల్ల ఓవరాల్ వరల్డ్ లో ఈ అన్సర్టెనిటీ బాగా పెరిగిపోతుంది. రైట్, అన్సర్టెనిటీ పెరిగిన ప్రతిసారి త్రూఅవుట్ హిస్టరీ అన్సర్టెనిటీ పెరిగిన ప్రతిసారి మార్కెట్లు పర్ఫామ్ చేయవు. అది కొంచెం తగ్గాలంటే ట్రంప్ ఎక్కడి నుంచి మాయమైపోవాలి, కానీ అది జరగకపోవచ్చు. ట్రంప్ అక్కడే ఉంటాడు. చెప్పాలంటే ఇరానే ట్రంప్ని మాయం చేయాలి. యా రైట్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనం నవంబర్లో ఒకసారి డిస్కస్ చేసుకున్న ఫ్యాక్టర్స్, యుఎస్ లో ఏ కంపెనీస్ వాల్యుయేషన్స్ చాలా తారాస్థాయిలో ఉంది. ఈరోజు యుఎస్ మార్కెట్ చూసారంటే వాళ్ళ మార్కెట్లో కింద ఉన్న కంపెనీస్ మిడ్, స్మాల్, మైక్రో ఏవి పర్ఫామ్ చేయట్లేదు. ఓన్లీ టాప్ లో ఉన్న బ్లూ చిప్ లోని టాప్ మోస్ట్ ఏలో పెట్టిన టెక్ కంపెనీస్ మాత్రమే మొత్తం మార్కెట్ నిలబెట్టుకొని ఉన్నాయి. వాటిలో కనుక కొంచెం క్రాక్ వచ్చిన, క్రాక్ ఎలా వస్తుంది అని అంటే అవి ఈ రోజు ఆల్మోస్ట్ 60%, 70% గ్రో అవుతున్నాయి. ఆ గ్రోత్ కానీ 50% తగ్గినా కూడా ఆ క్రాక్ కింద లెక్క. గ్రోత్ లో కొంచెం స్పీడ్ స్లో అయిపోయినా కూడా మార్కెట్ దాన్ని చాలా నెగిటివ్ గా చూస్తుంది. సో ఈ ఏ కంపెనీస్ లో కనుక ఎటువంటి గ్రోత్ స్లో డౌన్ అయినా యుఎస్ మొత్తం క్రాష్ అయిపోతుంది స్టాక్ మార్కెట్. దాని ప్రభావం మళ్ళీ ఇండియా మీద ఉంటుంది. మళ్ళీ ఎఫ్ఐఎస్ ఇండియాలో నుంచి డబ్బులు బయటకు తీసేస్తారు. రైట్, సో ఆ ప్రభావంతో మళ్ళీ మన మార్కెట్ కరెక్షన్ అవ్వాలి. అది చాలా క్లియర్ లైక్లీహుడ్ కనిపిస్తుంది దానికి అది జరుగుతుందని. ఎందుకనంటే మనకి 2000లో .com బబుల్ జరిగింది, 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, 2020లో మనకి కోవిడ్ లాక్డౌన్. ఆ తర్వాత ఆ జనరల్లీ 6 to 10 year పీరియడ్ లో రెగ్యులర్ గా ఏదో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది. సో మోస్ట్ లైక్లీ ఈసారి ఆ పెద్ద ఈవెంట్ ఈ ఏఐ బబుల్ అవ్వచ్చని స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. సో థింగ్ ఏంటంటే ఇలాంటిది ఏదో ఒకటి జరిగిపోతే యాక్చువల్గా మనకి చాలా బెనిఫిట్. ఎందుకనంటే ఒక వారం, ఐ మీన్ ఒక నెల 2 నెలలకి ఇది మొత్తం జరిగిపోయి అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఫ్రెష్ ర్యాలీలోకి ఎంటర్ అయిపోతుంది. ఓకే, అదర్వైజ్ అప్పటి వరకు ఇట్లాగే సైడ్ వేస్ లో వెళ్తూ చాలా టార్చర్ చేస్తుంది. లాస్ట్ 18 months లో ఎలా టార్చర్ చేస్తుందో ఈ టార్చర్ ఫేజ్ ఇంకా కంటిన్యూ అవుతూ ముందుకెళ్తుంది. సో మార్కెట్ మళ్ళీ ఫ్రెష్ గా ఇదవ్వాలి అన్నట్టు ఇదర్ ఆ ఏ బబుల్ అన్న స్టోరీ క్లోజ్ అయిపోవాలి. ఇరాన్ది ఆబ్వియస్గా ఈ మంత్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అది మరీ ఎక్కువ డ్రాగ్ అవ్వకపోవచ్చు, బట్ ఒకవేళ డ్రాగ్ అయినా కూడా మార్కెట్ దాన్ని కంప్లీట్గా ఫ్యాక్టరింగ్ చేసేసుకుంటుంది, అది ప్రాబ్లం లేదు. అయితే ఏఐ బబుల్ ఒకవైపు, ట్రంప్ తారిఫ్స్ లో కొంత సర్టెనిటీ, ఈ తారిఫ్ వార్లు, ట్రేడ్ వార్లు అన్ని స్టార్ట్ చేయకుండా ప్రపంచ దేశాలతో ట్రేడ్ డీల్ చేసుకుంటూ అందరితో కలుపుకొని ముందుకెళ్ళగలిగితే అది డెఫినెట్గా మార్కెట్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్ అవుతుంది. మూడవది ఒకటి వచ్చి జపాన్లో గత 30 ఏళ్లలో వాళ్ళ నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ ఉండేది, అది ఫైనల్ గా ఇప్పుడు పాజిటివ్ ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది. అది కూడా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అట్ ద మూమెంట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ ఉండేసరికి చాలా మంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పాజిటివ్ అయిపోయేసరికి ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్లి బ్యాక్ అక్కడ రిటర్న్ ఇచ్చేస్తున్నారు. సో దానివల్ల మన మార్కెట్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఆ ఇష్యూ కూడా జపాన్ పాజిటివ్ ఈల్డ్స్ అనేది అది ఈ రివర్స్ క్యారీ ట్రేడ్లు అంటారు. ఆ రివర్స్ క్యారీ ట్రేడ్ అనేది కూడా ఒక కొలిక్ వచ్చేస్తే మార్కెట్ మళ్ళీ ఫ్రెష్ చేసి ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. రైట్. సో మరి మండేకి మార్కెట్తో ఎలా సిద్ధంగా ఉండాలి? ఎందుకంటే మండే మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండొచ్చు అనేది వీ కాంట్ ప్రిడిక్ట్, మనం చెప్పలేం కాబట్టి. సో మార్కెట్ సినారియో అంతా కూడా మనకి ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది కాబట్టి, మార్కెట్ చూస్తున్నాం కాబట్టి, మండే నాటికి ఎలా సిద్ధంగా ఉండాలి అది చెప్పండి. మండే ఈ వారం చూసిన మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవ్వరు కూడా మార్కెట్ ని ఎక్స్పెక్ట్ టచ్ చేయాలని కూడా చూడరు. రైట్, మార్కెట్ కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అట్ ద మూమెంట్. సో 22,000 మోస్ట్ లైక్లీ సపోర్ట్ లాగా కనిపిస్తుంది.
రైట్. ఆ మార్కెట్లో నెక్స్ట్ టచ్ చేయాలి అని అంటే ఆ 22,000 దగ్గరికి నిఫ్టీ చేరుకున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలి. రియాక్ట్ ఇన్ ది సెన్స్ ఆ 22,000 ని స్ట్రాంగ్ గా సపోర్ట్ గా భావించి అదే లెవెల్లో కొద్ది రోజులు కంటిన్యూ అవుతే అప్పుడు ఓకే, ఈ 22,000 మోస్ట్ లైక్లీ బాటమ్ అయిపోయింది, ఇక్కడ నుంచి రికవర్ అవ్వచ్చు అని అనుకోవచ్చు. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ. ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, రాబోయే వారం మార్కెట్తో ఏ విధంగా మనం సిద్ధంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.